ఒక పాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసి జీడిపప్పు బాదం పప్పు పొడిని లైట్గా 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత అన్ని రకాలు కలిపినటువంటి సీడ్స్ పొడిని కూడా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు కటోరా దంచుకుంది వేసేసి ఒక 5 నిమిషాల పాటు లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఈ ఖర్జూరం పేస్ట్ని అయితే వేసేసేయాలి. ఇది కొంచెం దగ్గరకు వస్తూ గుజ్జుగా తయారవుతూ ఉన్న టైంలో ఈ జింజర్ క్యాండీస్ని అయితే యాడ్ చేస్తాను. మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఖర్జూరం పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా గుజ్జుగా దగ్గరకు వచ్చే వరకు సీడ్స్ పొడిని అయితే వేయొద్దు. ఎందుకంటే మనం బెల్లము, పంచదార, తేనె ఏమీ ఉపయోగించట్లేదు కదా. లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఖర్జూరం అనేది మనకి గుజ్జుగా పేస్ట్ లాగా అవ్వాలి. అట్ ద టైంలో సీడ్స్ పొడిని వేసేసి ఫైనల్గా ఇలాచి జాజికాయ పొడిని వేసేస్తే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టడమే. ఫైనల్లీ ఈ క్రెడిట్ అంతా కూడా మా బావకి చెల్లుతుంది. ఇంత కష్టపడి మన ఛానల్లో న్యూ ఇయర్కి స్పెషల్గా అందరూ హెల్దీగా ఉండడం కోసం హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ బావా, సో స్వీట్ ఆఫ్ యూ.